నెమ్మదిగా గీకవయ్యా. ఏంటి నెమ్మదిగా గీకాలా? నీ వెనకమాల ఎన్ని గడ్డలు ఉన్నాయో చూసావా? ఆ ముందున్న ఎవరో సపరం లేపండి. ఏటా తొందర కొంచెం బాగలేరా? అవునులే, మీ అమ్మగారు సాగాలిగా. ఇంకే బాగారుగా, ఉండండి లేచిపోతాను. అప్పుడే తెల్లారిందా? గుడ్ మార్నింగ్ ఎత్తనపూడి బీనాదేవి గారు. పేస్ట్ అప్పెట్టి బోని కొట్టండి. దీంతో 173 సార్లు పిండాను. సరే, వడ్డీ పుచ్చు కొడతా కదా. గుడ్ మార్నింగ్ ముచ్చల జయప్రద గారు, ఓ బకెట్ నీళ్లు అప్పేవండి. కొట్టుకోవచ్చుగా. మీరంతా నన్ను కొట్టుకొని ఇస్తేగా. దీంతో 217 బకెట్లు. ఇదిగో వేసవిలో వడ్డీతో కొడతా. వడ్డీతో కొట్టుకో, బకెట్తో పట్టుకో. ఏడు మాస్టర్ కొత్త? అవును బాబు, మా అమ్మ ఇంటికి వచ్చాను. ఆహా, టవల్ బాగుంది. కొత్తది. స్నానం చేసిస్తా. రుణదాతలకు రుణామములు. నమస్కారం, అట్లు రామానాయుడు గారు. అప్పారావు, ముందు నాకు ఇచ్చి పంపించు. ఉంటావయ్యా అప్పారావు, నాకు అర్జెంట్ పని ముందు నాకు ఇచ్చి పంపించు. మీరున్నండి రాళ్ళపల్లి చంద్రబాబు గారు. ముందు నా చేతిలో పెట్టు. ముందు నాకు ఎంతో సమయం నేను వచ్చి నాకు ఇచ్చాయి. ఏమయ్యా లంక గంగాధర్, బోర్డు చూడలేదా? నిశ్శబ్దంగా ఉండవలను, క్యూ పద్ధతి పాటించవలను. చదవలా? అవి రాసింది నేనేనండి. నువ్వెందుకు వచ్చావు? బోర్డులు రాశానుగా, డబ్బుల కోసం వచ్చాను సార్. మరి వీళ్ళందరూ సినిమా షూటింగ్ చూడడానికి వచ్చానుకున్నావా? ఎలా లైన్ సార్, ఎలా? చీ 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 చీ, ఒక్కడికి డిసిప్లిన్ లేదు, అన్నిటికీ కుమ్ముకు చావడమే. ఈ దేశాన్ని బాగు చేయడం నా వల్ల కాదు. నీ వల్ల ఏట అవుతున్నా సింతకాయ. ఎవడా వంకాయ? నేను అరే కాబోయే ఎమ్మెల్యే నాదే లంచే గారా? ఏమిటి ఓట్లాడడానికి వచ్చారా? కాదు, నోట కోసం. నాది మీకే. ఓటుకి ఎంత ఇస్తున్నారేంటి? ఇయటానికి కాదు, ఇచ్చింది తీసుకోవడానికి. నిన్న ఎయ్యి తీసుకుని ఎయ్యికి ఎయ్యి కలిపియాలి ఇతనవుగా. ఇదిగో మాట వరుసకు రేపిస్తాను కదా, ఇలా రేపు చేయడం ఏం బాగోలేదు. రేపిస్తానండి. రేపు మీరు చూసుకోండి, ఇవాళ నేను చూసుకుంటా. కుక్క చింతకాయలను మధ్యలో రాకు. ఏంటి? నేను కుక్క చింతకాయ కాదు, పిల్లి చింతకాయ. ఆ పండగ మీ గోళ. అపరా, నా 7 రూపాయలు ఎప్పుడు ఇస్తావు? నా 2,500 ఎప్పుడు ఇస్తావు? నా 200 ఎప్పుడు ఇస్తావు? నా 350. నా 250. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. మా అందరూ అప్పులు తీర్చాలంటే 1,00,000 రూపాయలు కావాలి. అంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది? అప్పు చేశాను. ఇంతమంది చిల్లరప్పుల కంటే ఒకే పెద్ద అప్పులాడు ఉంటే స్టేచరు లెవెల్ ఏడుస్తాయని బిర్లా బామ్మది దగ్గర అప్పు చేశాను. నీకు 1,00,000 ఇచ్చే అవసరం ఆయనకి ఏంటంటే? ₹1,00,000 అప్పు చేయడం ఎలాగో చెప్పే. ఈ చెక్కు తెచ్చా. ఎప్పుడు ఇస్తావు? మార్చి ఇచ్చేస్తాను. నీ మీద మాకు నమ్మకం లేదయ్యా. ఈ నాదని లజ్జ మీద కూడా నమ్మకం లేదా? అమ్మో, ఎలక సింతకాయలాగా నన్ను ఇరికితావేటి? ఇరికించడం కాదు, మధ్యవర్తిగా నిలబెడుతున్నాను. నేను మధ్యవర్తి ఉండాలంటే నువ్వు నాకు పని చేసి పెట్టాలా? ఏంటి? అటు బాగా చెప్తాను. నీ అప్పులందరూ కలిసి 10,000 మంది ఉంటారా? ఈజీగా. అలా మొగుళ్ళు పెళ్ళాలు ఫ్యామిలీ వాళ్ళు మొత్తం కలిసి 25,000 ఉంటారా? గ్యారంటీ. అయితే ఆ ఓట్లు మొత్తం నాకు గుర్తిచ్చు, నేను నీకు మధ్యవర్తిగా ఉంటా. లేకపోతే ఉండరా? సత్యం ఉండను. ఉండకపోతే పో, నేనే ఎలక్షన్ లో నిలబడతాను. ఇప్పుడే చెప్పాక నా అప్పులో లిస్టు, నీకు డిపాజిట్ కూడా మిగలదు. అమ్మో, అంత పని మాత్రం చేయకు. కావాలంటే ఇప్పుడు 5,000 నేను నీకు అప్పిస్తాను. అబ్బా, మళ్ళీ ఇస్తావా? సరే ఇవ్వు. ఓకే, మా మధ్యలో ఒప్పందం కుదిరిపోయింది. మేమిద్దరం పొత్తు కలుపుకొని ఓ ఫ్రెంట్ గా ఏర్పడుతున్నాం. ఎప్పరవు చెక్కు మార్చి మీ అందరికి ఇచ్చేస్తాడు. ఇందుకు నేను సాక్ష్యం. మీరందరూ వెళ్ళిపోండి. జై హింద్. అంతేదిరా. రేపిస్తాను బాబు, ఇలా కలెక్షన్ సరిగా లేదు. 4 గంటల్లో 400 పైచీలకి నొల్లేసి కలెక్షన్ లేదంటావా? ఎదవత రోజుకి 10 రూపాయలు అతికెట్టడానికి బేదాడి ప్లేట్ ఇస్తావా? ఇదిగోండి బాబు. ఏ రోజు అయితే ఆ రోజు కక్కకపోతే నాకు చెక్కెత్తుకొస్తుంది. నీదేదిరా? ఎంత? ఎంత? 120. గడ్డాలు గీకి ఇంకో 80 ఈజీ గోకేసి ఉంటావు. ఈ లెక్కన రోజుకి 200 రూపాయలు సంపాదన అన్నమాట. అంటే నెలకెంత? ఎంతేటి? 6,000. ఏదో 100 అప్పు కొట్టు, వడ్డీతో కొడతా. నా ఇంట్లో అద్దెకుంటూ నాకు అద్దె ఇవ్వాల్సింది పోయి నన్ను పడుతావేంటి? ఏం అడగకూడదా? కళ్ళు పోతాయి. అయితే నేను ఇల్లు మార్చేస్తా. అమ్మో, అంత పెద్ద తిరుపతి కటింగ్ అయ్యకు. తప్పదయ్యా. డీసెంట్ రోడ్ లో కొత్తగా కడుతున్న డీసెంట్ ఫ్లాట్స్ ఓనరు తెగ బతిమాలుతున్నాడు. ఓ ఫ్లాట్ నాకు ఫ్రీగా రాసిస్తాడట. నేను గనక వస్తే కొత్త షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటాడట పక్కనే. బాబు, మిమ్మల్ని నమ్ముకుని బతుకుతున్నాం, మమ్మల్ని అన్యాయం చేయకండి బాబు. మీ మీద నమ్మకంతో నా కొడుకుని అమెరికాలో చదివిస్తున్నానండి. 4 నెలల్లో నా కూతురికి ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను బాబు.
ఇప్పుడు మీరు మధ్యస్థంగా వెళ్ళిపోతే మేము మట్టి కొట్టుకుపోతాం బాబు. లాభం లేదయ్యా. నా మీద నెలకు 6,000 రూపాయలు సంపాదించుకుంటూ అడపా తడపా 100, 200 అప్పడిగితే ఇవ్వని ఇలాంటి వాడింట్లో నేను ఉండనుగా ఉండనయ్యా. ఆగో, 100 రూపాయలే కదా, ఇప్పుడే తీసుకో. అప్పారో ఏమిటది? ఇంగ్లీష్ గొడుగు. గొడుగు కూడా అప్పేనా? తప్పు కదూ. అప్పు తప్పు కాదు, చిప్ప పట్టుట తప్పు. ఆహా, అప్పు వలన కలుగు గొప్పతనము, అప్పు వలన తప్పు తిప్పలు ముప్పులు. అపరావు మాట అప్పు మూట. హిందీ హీరో గోవిందా ఒళ్ళో దివ్య భారతి. మాస్టర్ జ్యోతిచిత్ర కొత్తదా? యా, ఒకసారి తర చూసి సారీ, మేము ఇంకా బొమ్మలు కూడా చూడలేదు. మీది మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చులండి. మాస్టారు అదేంటండి బాబా అలా వెళ్ళిపోతారు ఏంటనే? ఇయ్యా, పని మీద పెడుతున్నాను. మరి నా జ్యోతిచిత్ర ఆ? రేపు పొద్దున ఫస్ట్ షిఫ్ట్ లో వచ్చేయండి, ఈలోగా చదివి ఇచ్చేస్తాను. ఈడెవడండి బాబు? అపారా, ఏమండి, నా బంగారు తాడు తప్పకండి. అప్పారా 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారో? కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పిచ్చి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయటం లేదు. అప్పారా, ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారం తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణవార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? ఆ, పైగా బాకీ తిరిగి ఇవ్వాలా? ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం ఓ పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. ఆ, మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. ఆహా. పాపం పిల్లలు కలదాయి. ఎంత జాలేసిందంటే ఆ. అంత జాలేసింది. సరే, ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతోందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? ఆ, అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావచ్చి పడిందండి. ఆ సరే, ఇదిగో ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా ఎవరొచ్చారో చూడు. అప్పారా అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క బావ లేచిపోతున్నాడు, బావ లేచిపోతున్నాడు. ఏమిటి? లేచిపోతున్నాడా? ఎవరితో? పంప తీసి మానవుస్తున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క బావ పడిపోయాడు. అవును, పడి పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ సత్యరోడా, నీకు అప్పు ఇచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్గానైనా. వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను. నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా?
ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? ఆ? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చాకొట్టు చాలదు. ఇంత 10 తీసుకెళ్ళ. భయపడకండి ఓం నమ శివాయ. పాత సాముద్రికం, కాలు చూసి జోస్యం చెప్పబడును. జరిగిపోయినది ఓం నమ శివాయ, జరగబోనది ఓం నమ శివాయ, జరుగుతున్నది ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓహో, రండి బాబు, రండి రండి, దయచేయండి బాబు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రండి బాబు, ఇటు బాబు, ఇటు ఇటు. మీ ఎస్, ఓం నమ శివాయ. కమ్ 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 కమ్. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి లెగ్గండి బాబు. ఆహా, ఆ? ఆ లెగ్గులో లక్ష్మీ కళ తెగ ఓం నమ శివాయ. కూర్చోండి ఓం నమ శివాయ, కూర్చోండి బాబు. ఏమిటి? జోస్యం చెప్తాం బాబు. చిరంజీవి చూశాను, బాలకృష్ణ చూశాను, శ్రీదేవి చూశాను, విజయశాంతి చూశాను. ఏమిటి? లెగ్స్ బాబు, మాది పాత సాముద్రికం. మీ లెగ్ కూడా లేపండి బాబు, చూసి చెప్తాం. బాగా చెప్తారా? ఏమంటాయి? ఇంతవరకు చెప్పినవన్నీ పోలు పోకుండా ఓం నమ శివాయ. ఐ సి. ఓ 10 పందెం వేసుకుందామా? దేనికి? వేసుకుందామంటే చెప్తా. చిన్న పందెమే, జ్యోతిష్కుడు కదా, ఈజీగా గెలుస్తావు. చెప్పు, వేసుకుందామా? వేసుకుందాం. పందెం ఏమిటిటా? అబ్బే ఏమీ లేదు. ఇప్పుడు నేను నీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుంటానా కోనా? చెప్పించుకుంటాడు అంటే తోడు, తోడు అంటే కుంటాడు. ఎలా చెప్పినా ఓం నమ శివాయ అని ఇంత లిటికెట్ ప్రశ్న చేయడం చెప్పమా. వచ్చావా ఓం నమ శివాయ? ఏంటన్నయ్య అలా ఉన్నావు? నా వల్ల మళ్ళీ ఏమైనా అయిందా? అవదు మరి, మనది సామాన్యమైన పాదమా? ఐరన్ లెగ్గు, ఇనప పాదం, అయ్యో. ఇనప పాదం. దరిద్రుడా, అడుగు పెట్టావు, 10 రూపాయలు నాశనం. ఏమైంది? ఏమైందా? జ్యోతిష్యం చెప్పించుకుంటానా లేదా అని బాబుగారు ప్రశ్నించారా. చెప్పించుకోవు అను. చెప్పించుకుంటాను అంటాడు. చెప్పించుకొని 10 రూపాయలు పోటలే. 10 రూపాయలు ఫీజు రావట్లే, అందుట్లో 10 రూపాయలు లాభమేగా. ఏరోయ్, కొంపదీసి నీకు మెదడు వ్యాధి రావడం లేదు కదా? అదేంటన్నయ్య? ఏం లేదు, నీకు కూడా మెదడు పెరుగుతుంటేను అనుమానం వచ్చింది. హలో, మన పందెం సంగతి తేల్చవేంటి? తెలిసేసా? ఏమిటి? నువ్వు జ్యోతిష్యం చెప్పించుకోవు. నేను జ్యోతిష్యం చెప్పించుకుంటా. చెప్పించుకో, లగ్గెత్తుకో. ఇదిగో. ఆహా, ఓహో, ఓహో, ఆహా, ఆహా, ఆ? ఓహో, అడ్డే దివ్యంగా 3 వంశాలు ఉన్నాయి. 3 ఓం నమ శివాలేంటి? చెంపదెబ్బలు. అనుకోకుండా ఒక ఆవిడ మిమ్మల్ని 3 చెంపదెబ్బలు కొడుతుంది. ఆ తర్వాత ఆవిడే మీ జీవిత భాగస్వామి అవుతుంది. అయిపోగానే కొన్ని లక్షల ఆస్తి మీకు కలిసి వస్తుంది. లక్షలు కలిసి వస్తాయో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి 10 కలిసి వచ్చింది. ఎలా? నేను జ్యోతిష్యం చెప్పించుకోను అన్నావు, ఆ. నేను చెప్పించుకున్నాను. నువ్వు ఓడిపోయావు, నేను పందెం గెలిచా. ఆ? టాటా బిర్లా వస్తా. నిజంగా ఆ బ్రహ్మానందం గారు చెప్పిన జోస్యం నిజమైపోతుందా? డెఫినెట్ గా. నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదా? నమ్మబుద్ధి కావడం లేదా? చిన్న తార్కాణం చెప్తాను, ఓసారి లెగ్గెత్తు. అబ్బో, ఇదిగో ఇక్కడుంది. ఏంటి ఆన? కాదు కాదు, ఈ మధ్య నీకు చాలా పెద్ద మొత్తంలో ధన లాభం వచ్చినట్టే వచ్చి వెంట్రుక వాసిలో ఓం నమ శివాయ. అవునా? అవును ఓం నమ శివాయ. 10 రోజుల క్రితం 10 లక్షల లాటరీ తగిలినట్టే తగిలి ఒక్క నెంబర్లో మిస్ అయిపోయింది. మరి అదే బాబు జ్యోతిష్యం అంటేను. మరి ఇంత విద్య తెలిసి పందెంలో నా దగ్గర 10 రూపాయలు ఎలా ఓడిపోయావు? లెగ్గు బాబు, లెగ్గు. అదేమైనా సామాన్యమైన లెగ్గ? ఐరన్ లెగ్గు. ఐరన్ లెగ్గా? అవును బాబు. ఇంత పాండిత్యం పెట్టుకుని నేను ఈ చెట్టు కింద ఎందుకున్నాను అనుకుంటున్నారు? ఎందుకు? లెగ్గు బాబు, లెగ్గు. మా వాడి ఇనపాద మహిమ. నేను ఏదైనా అన్నాననుకోండి, అది అక్షరాలా జరిగి తీరుతుంది. నా నోటికి అంత పవర్ ఇచ్చాడు గాడ్. కానీ అదే టైంలో మా వాడు అడుగు పెట్టాడు అనుకోండి, ఫినిష్, మొత్తం తారుమారైపోవాల్సిందే. అంటే ఉదాహరణకి మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారని నేను అన్నాను అనుకోండి, ఆ టైంలో మా వాడు అడుగు పెట్టాడో మీరు అవుట్. కొంపదీసి మీ తమ్ముడు గాని రాలేదు కదా? లేదు లేదు, ఆ లెగ్ పవర్ ఎలాంటిదంటే మొన్నోసారి మా వాడు గుళ్ళోకి వెళ్ళాడు, విగ్రహాలు పట్టు. అయ్య బాబోయ్, అంత దరిద్ర పాదమా? సామాన్యమైన పాదం కాదండి, ఈ రేంజ్ లో ఉంటుంది. అయితే ఆ లెగ్గ లేకపోతే నీ మాటకు తిరుగులేదంటావు. ఖచ్చితంగా ఓం నమః శివాయ. 3వ చెంప దెబ్బ తినగానే మనకు కలిసి వచ్చేస్తుందంటావు. డెఫినెట్ గా కలిసి వచ్చేస్తుంది.
ఏమండి అప్పారావు గారు వెళ్ళేదేనండి? ఏ అప్పారావు అండి? 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 ఏ అప్పారావు అని అడుగుతున్నాను. ఏ అప్పారావునే అడుగుతున్నాను. ఓరి ఓం నమ శివాయ, ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? నన్ను ఏడిపించకయ్యా ఓం నమ శివాయ. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అయ్యో నేను చచ్చిపోతాను. అయ్యి బాబు ఇదేంటండి? ఇప్పుడు ఇలా రండి. ఏ అప్పారావు? అమ్మో, ఇదిగో ఏ అప్పారావు, ఏ అప్పారావు, ఏ అప్పారావు అంటున్నాను. ఏ అప్పారావు? ఏ అప్పారావు? ఏ అప్పారావు అంటున్నారా? ఆ. అలా డిసైడ్ అయిపోయారా? ఆ. సెకండ్ ఇవ్వండి, చచ్చిపోతా. నేను చచ్చిపోతా బాబాయ్. ఊరేది విషమేది, విషమేది రాయడే. కట్టేది రా. రైలు కింద పెడతా కట్టే. రైలు కింద పెడతా. నా రైలేది, నా కట్టేది, నా నుయ్యేది. ఏంటి? సమయానికి వచ్చావు ఓం నమ శివాయ, నన్ను రక్షించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమండి మీరైనా చెప్పండి, ఏ అప్పారావు గారు వెళ్ళేదేనండి? మళ్ళీ ఏ అప్పారావు అండి? వామ్మో, అబ్బా నువ్వుండు. ఏ అంటే అప్పుల అప్పారావు అంటే నేనే. ఇదే నా ఇల్లండి. ఇది నీ ఇల్లా? బా నీ ఇల్లేలే, పేపర్లో నాదనిచ్చాను. రేపో మాపో చచ్చిపోవడానికి రెడీగా ఉన్న పెళ్లి కూతురు కావాలని పేపర్లో ప్రకటన ఇచ్చాను కదా. ప్రకటిస్తే నా అడ్రస్ ఇవ్వటం ఎందుకు? నా అడ్రస్ ఇస్తే అందరికి తెలిసిపోతుందని. ఆ, పెళ్లి కూతురు ఎక్కడ? ఇదేనండి మా అమ్మాయి. ఆహా, చక్కగా ఉంది. చావు కళ ఉట్టి పడుతోంది. ఎంతవరకు చదువుకుంది? ఈ సంవత్సరమే ఎల్కేజీ పూర్తి చేసింది. ఇక పై చదువులు చదివించలేదు. మరి జబ్బు? బ్రెయిన్ ట్యూమర్. ఎంతవరకు ముదిరిందో? వారం రోజుల కంటే ఎక్కువ బతకదని చెప్పేశారండి. అమ్మాయి నాకు పిచ్చగా నచ్చేసింది. కన్యాశుల్కం 3 వేయిగాని ఇచ్చేస్తాను. తాళి కట్టేయమంటారా? అదేంటి ముహూర్తాలు పెట్టుకోవద్దు? ఇప్పుడు బ్రహ్మాండమైన ముహూర్తం ముంచుకొచ్చిందంటున్నాడు మా సాక్షి బ్రహ్మానందం. ఏమండి, ఇప్పుడు చాలా దుర్ముహూర్తం అయ్యా. మనకు కావాల్సింది అదే. ఆహా, అలాగన్నమాట. అంత బాగుందా? చాలా బాగుందంటండి. నేను తాళి కట్టేస్తా. ఆ, చూస్తావేంటి మంత్రాలు చదువు. ఏం చదవమంటావు నాయన? జాతస్య మరణం. నాయనా, ఓం వదిలి పిలుస్తోంది. శాంతి. నా కూతురా. అప్పుడే పోయావండి. బంగారం లాంటి సంబంధాన్ని చేతులారా పాడు చేస్తావురా. అయ్యా, మీకు అన్ని విధాలా సరిపోయే సంబంధం నేను చూస్తాను. కాస్త ఓపిక పట్టండి. ఏం పర్లేదు. రైల్వే హాస్పిటల్లో బ్రహ్మాండమైన సంబంధం ఉందంట. బ్రోకర్ రేపు రమ్మన్నాడు. హలో, నాదేంటి అజయ్ గారా? ఏంటి వీళ్ళందరినీ వెనకబెట్టుకొస్తున్నారు? వాళ్ళని నేను వెనక పెట్టరాటం ఏంటి? నా చింతకా వాళ్ళే నన్ను ముందెట్టుకొచ్చారు. దేనికి? దేనికా? వీళ్ళందరికీ చెక్కు మరిసిస్తున్నావుగా. అవును, ఇస్తానన్నాను. ఇప్పుడు అదే మాట మీద నిలబడుతున్నా. మరి అడగడానికి అసలు అర్థం పర్థం ఉండాలి. ఇదే నెల ఏప్రిల్. మరి ఇప్పుడు వచ్చారేంటి? మరి ఇంకెప్పుడు రావాలి? ఏమన్నావు నువ్వు? ఏమన్నాను? మీరు చెప్పండి అయ్యా, ఏమన్నాను? మరి అదే కదా నేను అంటున్నాను. మార్చిలో ఇస్తాను. చింతకాయ వేసే లేకు, చెక్కు మార్చి ఇస్తా అన్నావు. మార్చి నెల అనలేదు. మార్చి అన్నాక మార్చి నెల అంటారా? మరి రేయ్, నువ్వు నెల పేరు చెప్పరా. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే. ఆపు. జనవరి ఫిబ్రవరి అన్నాడా, లేకపోతే జనవరి నెల, ఫిబ్రవరి నెల, మార్చి నెల అన్నాడా? వెళ్ళిపోయి మార్చిలో వచ్చాయి. రండి రండి, కూర్చోండి. నో సిట్టింగ్స్ అండ్ నో మీటింగ్స్. అమ్మాయిని తీసుకురండి. ఈ ముసలావిడ ఎవరు? మా అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు. ఓహో, అది సరే. పెళ్లి కూతురు తీసుకురమ్మంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారేమిటి? ఈవిడే పెళ్లి కూతురు. ఐ సీ. అయ్యో అయ్యోయ్! అయ్యో అయ్యో అమ్మో అమ్మో దేవుడోయ్! అయ్యో అయ్యో అలా ఈవిడ పెళ్లి కూతురేంటి నాయనోయ్! అయ్యయ్యయ్యయ్యో ముక్కు పచ్చలారని పసిబిడ్డకి ఈవిడ పెళ్లి కూతురేంటి తండ్రి? ఈవిడికి 100 పెళ్లి అయినా నాయనోయ్. అబ్బేబే, ఈవిడికి ఇంకా పెళ్లి కాలేదండి. స్వచ్ఛమైన కన్య. కన్య? ఇదెక్కడ వృద్ధ కన్యరా బాబోయ్? అవ్వకవ్వక 19వ సంవత్సరానికి పెద్ద మనిషి అయింది. చాప మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది. దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే 91వ ఏట స్పృహలోకి వచ్చింది. సుమంగళిగా కన్ను మూయాలి మునిమామ కోరిక. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? నాకు పెళ్లి కూతురు నచ్చింది. నాకు నచ్చలేదు. నేను ఒప్పుకోను. ఈ గొంతుతో నేను మంత్రాలు చదవలేను. నీ గొంతు కొయ్యలేను. ఈ పెళ్లి నేను చెయ్యలేను.
ఏంటా అలరి? ఇవాళ రేపో పోయే మనిషి దొరికింది. ఆమె ముఖంలో చేస్తుందో చూసావా? ఇంతకంటే మనకేం కావాలి? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈడు చూడు అక్కర్లేదా? ఎంత చచ్చిపోయేదైతే మాత్రం నా మొదటి పెళ్ళం ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా? అక్కర్లేదు. మనకింతకంటే మంచి సంబంధం దొరకదు. నువ్వు నోరు మూసుకుని ఆవిడికి నేను నచ్చానో లేదో కనుక్కో. అబ్బాయి ఎలా ఉన్నాడు? ఏమిటంటున్నావు? అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు? దబ్బా తగ్గింది నాయన, చచ్చి బతికాను. ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి. చెవుడా? ఆహా, ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి? అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు. మీ పెద్ద కొడుక ఏం పేరు? వామ్మో, ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్, పుట్టు చెవుడురా దేవుడోయ్. పట్టాది రావుడా? కాదమ్మా, ఆంజనేయ స్వామి. ఇదెక్కడ దొరికిందిరా నా కర్మ? కర్మ కూడా ఉందా చివర్లో? శర్మేమిటమ్మా నా పిండాకుడు? నీ రెండో కొడుకు చచ్చిపోయాడా? అమ్మో, చచ్చిపోయాడంటుందేంటి దేవుడోయ్? ఇది మామూలు చెవుడు కాదు తల్లోయ్. నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా, నేను బతకను, నేను బతకను. విషయం ఎక్కడ? ఎండిది ఎక్కడ? కత్తి ఎక్కడ? రైలు ఎక్కడరా? నేను చచ్చిపోతా, నేను చచ్చిపోతా. ఆవిడకి ఎలా చెప్తే వినపడదు. నేను చెప్తానండి. పెళ్లి కొడుకు నచ్చాడా? చీపాడు ఆయన చూసేస్తున్నారు బాబు. అయ్యో బాబాయ్, నాకు సిగ్గేస్తుంది బాబు. సిగ్గా? ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా. మన ఫేస్కి అది కూడానా? అవును నాయన, అదృష్టవంతురాల్ని. నా కోరిక నెరవేరబోతుంది. సుమంగళిగానే పోతున్నా. నే పోతున్నా, నే పోతున్నా. నిజంగానే పోయేలా ఉంది. నే పోతున్నా. చావుకు ముందే తాళి కట్టేస్తాను. నే మంత్రం చదువు. పోతున్నా. నే పోతున్నా. తొందరగా మంత్రం నే చదువు. పోతున్నా. చదువు. నే పోతున్నా. నే పోతున్నా. నే మాయ. ఆ, వెళ్ళిపోయావా ముని మామ? ఇలా జరిగింది ఏమిటి? ఓం నమ శివాయ. నా ముద్దుల తమ్ముడు ఎంటరయ్యాడు కదా మరి. నిన్ను రైలు ఎక్కించి తెనాలి తదిన పంపిస్తే ఇక్కడికి ఎలా తగలంటావురా? మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ అయిందన్నయ్య. వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కా వచ్చేసింది. ఇక్కడ ఏమైనా చావుకాయ దొరికితే కర్మకాని జరుపుతామని వచ్చాను. ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవడం? ఇంకా నీ పెళ్లి ఆ దేవుడే చెయ్యాలి నాయనా. పెట్టేస్తా, ఫస్ట్ క్లాస్ అని ముహూర్తం పెట్టేస్తా. మరి ఆ అమ్మాయితో మూడో చెంప దెబ్బ కొట్టించుకోలేదు కదా? పెళ్లి చేసుకోక ముందే కోవాలా? చేసుకున్నాక కుంటే సరిపోతుందా? కాపురం చేస్తున్నప్పుడు కొట్టించుకున్నా పర్వాలేదు, కాకపోతే కొట్టించుకున్నాక నీకు లక్షలు కలిసి వస్తాయి. వెంటనే ముహూర్తం పెట్టాయి. కూర్చొని లగ్గెత్తాయి, పెట్టేస్తా. ఆ. అమ్మో. ఆహా. ఓహో, పెళ్లి కుమారుడు జాతకం. ఓం నమ శివాయ. ఈ లెగ్ బ్యాక్ లాగే ఆ లెగ్ పెట్టుకోదండి. దేనికి? దేనికేమిటయ్యా? కుడి కాలు పెళ్లి కొడుకు, ఎడం కాలు పెళ్లి కుమార్తె. లేపో. ఆహా, పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె పేరెత్తగానే లెగ్ ఎంట్రీ. అయ్యి బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్, సర్వనాశనం అయిపోయాను బాబోయ్, నాశనం అయిపోయాను బాబోయ్. నిన్ను బిర్యానీ చేసి కాకుల్ని కుక్కల్ని మేప నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? పెట్టుకుంటారని తెలిస్తే ఆగిపోతుంది కదా. నిన్ను ఇప్పుడేమి కీడు జరగదు కదా? జరగకపోవటం ఏంటి బాబు? ఈ పెళ్లి జరిగితే ఆ అమ్మాయి డెఫినెట్ గా చచ్చిపోతుంది. ఇదెక్కడ దారుణమయ్యా బాబు. లగ్గు మహత్యం బాబు, అదేమైనా సామాన్యమైన లెగ్గా? పెళ్లిళ్ళకెళ్ళి దినకార్యాలు జరిపించిన ఐరన్ లెగ్గు. మనం ఏం చేయలేము. అలా అంటే కుదరదు. ఆ అమ్మాయిని నేను పీకల దాకా ప్రేమించేశాను. అందానికి అందం, హృదయానికి హృదయం, లాఠీకి లాఠీ అన్నీ ఉన్న ఆలిన్ వన్నది. అది లేని నా బ్రతుకు టీవీ లేని వీసీఆర్ లాంటిది, గేరులు లేని కారు లాంటిది. డబ్బు కోసం కాకపోయింది ఆ అమ్మాయిని మైనే ప్యార్ కియా. అయితే ఓ పని చేయి, ఎలాగూ చచ్చిపోయేదాన్నే చేసుకుంటావు కనుక అది పోతుంది, వెంటనే నీ దోషము పోతుంది. ఆ తర్వాత నీ మైనే ప్యారికే నీకు పర్మనెంట్ ఓం నమః శివాయ అవుతుంది. మరి ఈ అధర్మపత్ని విషయం నా ధర్మపత్నికి తెలిస్తే? చస్తే నేను రెండో పెళ్లి చేసుకోవద్దు కనుక చెప్పొద్దు. సరే, ఈ క్షణం నుంచే చావుకు సిద్ధంగా ఉన్న అమ్మాయిని వెతుకుదాం. రా బంగారి, కూర్చో. ఇప్పుడు చావు అనేది చాలా సహజం. దగ్గుకి చావుకి చాలా దగ్గర సంబంధం ఉంది. పెద్ద పెద్ద వాళ్లే చనిపోయారు. యేసుక్రీస్తు, మహాత్మా గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, కేవి చలం, సావిత్రి, పటాపట్ జయలక్ష్మి
ఇలాంటి వాళ్ళే చనిపోయారు. కాబట్టి నువ్వు చనిపోతున్నందుకు ఏమీ బాధపడదు. నేను చచ్చిపోవటం ఏంటండి? పాపం నీ క్యాన్సర్ అంటగా. నేను మీకేం ద్రోహం చేశానండి? నాకు అలాంటి పాడు రోగాలు అంటగడుతున్నారు. నేను అంట కట్టడం ఏంటి? నీకు ఆల్రెడీ క్యాన్సర్ ఉందిగా. తలనొప్పి జ్వరం అంటే ఏంటో కూడా నాకు అసలు తెలియదండి. నిజమా? మీతోడండి. అంటే నువ్వు 2 రోజుల్లో చనిపోవా? ఉహు. ఇంత మోసం చేస్తారా? ఎక్కడ ఎక్కడ చచ్చారు? ఏమైంది ఓం నమ శివాయ? గాడిద ఎగ్గయింది. నువ్వు చెప్పి చచ్చింది ఒకటి ఓం నమ శివాయ, ఇక్కడ జరిగి చచ్చింది ఇంకోటి ఓం నమ శివాయ. అది చస్తుందని నాకు అంట కట్టారు, ఇప్పుడు అది బతికి నన్ను చంపేస్తుంది. లెగ్గు నాయనా, లెగ్గు నువ్వేగా తీసుకొచ్చింది. నేను అప్పుడే భయపడ్డాను. ఆ పాద మహిమ అంతా ఇంతానా? చావాల్సింది బతుకుతుంది, బ్రతకాల్సింది చస్తుంది. సార్ నా పని అయిపోయింది. అవునరా, నీ పని అయిపోయింది. మరి నా సంభావన ఇచ్చేయండి. ఇస్తాన్రా, వస్తున్నా. అర్జెంటు, టైం లేదు. తెల్లారుతూనే తద్దినానికి వెళ్ళాలి. నీకు తద్దినం నేను పెడతానుగా. అటు చూడు, ఆ? ఒంగో. అయ్యో, అయ్యో, అయ్యో. బాబు, ఏమిటిది? బాబు, ఆపు. ఎందుకు అతన్ని కొడుతున్నావు? అసలు దీనికంతటికి కారణం నువ్వే. నీ కూతురు చస్తుందని పచ్చి అబద్ధం ఆడి నాకీ దిక్కుమాలిన పెళ్లి చేశావు. అవును బాబు, 1000 అబద్ధాలు ఆడిన ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు. నేను ఈ ఒక్క అబద్ధం ఆడి పెళ్లి చేశాను. నాకు ఆల్రెడీ వేరే అమ్మాయితో లవ్ అఫైర్ ఉంది. దాంతోనే పెళ్లి, దాంతోనే కాపురం, దాంతోనే స్వర్గం, దాంతోనే సర్వం. కాబట్టి దీనికి విడాకులు ఇవ్వడం ఖాయం. నువ్వు ఒక్కడివే విడాకులు ఇస్తే సరిపోదు బాబు, మా అమ్మాయి కూడా ఇవ్వాలిగా. అదెందుకు ఇస్తుంది? ఇవ్వదుగా. నువ్విలా అడ్డం తిరుగుతావని తెలిసే సాక్ష్యాలు లేకుండా సీక్రెట్ గా పెళ్లి జరిపించాను. మంత్రాలు బాకాలు కూడా నా మనుషుల చేత కొట్టించాను. నువ్వు ఇలా వంకర్లు తిరుగుతావని తెలిసే నేను కూడా సీక్రెట్ గా నా మనుషుల చేత వీడియో క్యాసెట్ తీయించాను. అంటే బ్లాక్ మెయిల్ కి దిగారన్నమాట. అది చూస్తాను. నీ కూతురు నాతో ఎలా కాపురం చేస్తుందో అది చూస్తాను. సరే, అంత ఇష్టం లేని కాపురం అది మాత్రం ఎన్నాళ్ళు చేస్తుంది? అయితే ఓ పని చెయ్యి. ఏమిటి? నా మిగతా 3 కూతుళ్ళ పెళ్లిళ్ళు నువ్వు చెయ్యి. అప్పుడు నేనే దాని చేత నీకు విడాకులు పించేస్తాను. మళ్ళీ ఇదేం ఫిట్టింగు? అంబర్ ఫిట్టింగు. మరేం చేయమంటారు? బొట్టుండి మొగుడు లేని బతుకున్నది. మామూలుగానే పిల్లలకు పెళ్లిళ్ళు చేయలేను. ఇప్పుడు పెళ్ళైన ఒక్క అమ్మాయిని మొగుడు వదిలేస్తే మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రారు. రాకపోతే ఓం నేనేం నమః చేయను? శివాయ. కమ్. ఆ పెళ్లిళ్ళు ఏవో చేసి పడే పీడ వదులుతుంది. నేను 3 పెళ్లిళ్ళు. నీకిదో లెక్క. తెల్లవారు లేస్తే 1,00,000 అబద్ధాలు ఆడి అప్పులు చేస్తుంటాం. 3 పెళ్లిళ్ళు అంటే 3,000 అబద్ధాలేగా. ఎవరో గొట్టంగాలను తీసుకొచ్చి ముడి పెట్టేసి ప్రాబ్లం తీరిపోతుంది. ఈ ఐడియా ఏదో బానే ఉంది. 3 గొట్టంగాళ్ళు ఎక్కడ చచ్చారు? అమ్మా చల్లగా ఉండి తల్లి. తీసుకో. దీంతో మొత్తం 50 చెప్పా. 100 చెప్పులు మాట్లాడే మొత్తం 150 చెప్పులుగా డ్రాప్ పంపించు. చెక్కులు పంపేవాడి తీసుకొని ముందు చెప్పేస్తాను. జాగ్రత్త. అడివెట్టేవంటే సరుకు మొత్తం సన్నోట్లో సప్లై చేస్తాను. అలాగే. నా కస్టమర్ వస్తున్నాడు, సరిగ్గా కూకండి. బాబు ₹1 ధర్మం చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకోండి బాబాయ్. బాబు కూర్చొని తాగండి. ఎంత వేసినారు? పావలా. ఇండియా టుడే చదవనేదా? రూపాయి విలువ పడిపోనదండి. ₹27 మ్యాక్డోలో ₹37 అయిపోనది. పావలాలు ₹10 ఇస్తే మేము ఎలా బతుకుతామండి? ₹1 బిల్లు వేసుకోండి. డిమాండ్ చేస్తున్నావా? నేను బెగ్గింగ్ చేస్తున్నా. వెయ్యండి. గుండుగుడ్డి నీ వాటర్ వస్తుందిరా. రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ. అమ్మా రమ్ము, అత్తం దివ్య భారతలో ఉన్నా. ఓ 10 మంది పైకి వస్తా. నేను నిజంగా దివ్య భారతిలో ఉన్నానా? ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామా. మిగతా యాంగిల్స్ ఎలా ఉన్నా తెలుసు. కుట్టుకుంటుంది కదా. ఓ 10 మంది చేసుకున్నా, మంచి ఆఫర్లు వస్తాయి. ఆ 3 ఫేసులకి ఈ 3 ముష్టి ఫేసులు కరెక్ట్. గుడ్డున్నామా, పుట్టుగుడ్డున్నామా, ధర్మం చేయ తల్లి. అమ్మా మాదాగా బాబు ధర్మం చేయండి బాబు. రేయ్, మీకు ఈ దానం ఏం కర్మరా? ఇంతకన్నా గొప్ప దానమే చేస్తాను. దానాల్లో కల్లా గొప్ప దానం ఎదురా? చిప్ప, పండు, బిళ్ళ. చిప్ప, పండు, బిళ్ళ అంటే చిప్ప అంటే కొబ్బరి చిప్ప,
పండు అంటే అరటి పండు. బిల్ అంటే రూపాయి బిల్ల. చిచి ఇవి గొప్ప దానాలేట్రా. దానాల్లో కల్లా గొప్ప దానం కన్యాదానం, అంటే పెళ్లి. అది మీకు చేస్తా. వేషం మార్చిన బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, మిమ్మల్ని. రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి నువ్వు తీసుకెళ్ళవా? రాని. పిల్ల బాగుంది. పిల్ల బాగుంది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి, ఇద్దరు లేక ముగ్గురు సాలు తల్లి. స్వీట్ కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది? కదా నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు. వాడికి పిచ్చ దైవ భక్తి, ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదల్సు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి. చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. బిల్ల 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 ఈ బిల్ల ఈ బిళ్ళ నాది. అమ్మాయి గారు నాకేశారు. గుడ్డోండమ్మా, అత్త విజయశాంతిలో ఉన్నావు. షేపులు బాగున్నాయి. నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగొల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది. దానికి రిహార్సల్ చేస్తున్నారు అన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ పేస్ ఎక్కడ చూసిన గుర్తు నేదే. రోజుకి ఎంతో మంది ఆడడం చూస్తా ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి ఒక వాళ్ళు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? రిహార్సల్స్. వీణ్ణి మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి చూడని తేడా లేదమ్మా. మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మస్జిద్కి వెళ్తాం. ఒరేయ్, ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్లకాటికే పెడతారు. వెళ్ళండి. ఏం బావా ఇలాంటి అడుక్కునే అడ్డగాడిదలు ఎవరికో మమ్మల్ని అంట కట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర పడుకో. మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్నెక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరికేమిటి తల్లి? నేను కతనికి లేనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్లా నువ్వు నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసొచ్చేసాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను చేస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం.
కొంచెం నవ్వచ్చు కదండి. చాలా అబ్బా మీరు నవ్వితే ఎంత బాగున్నారు. చా నిజంగానా? మాకు తెలియదులే. నువ్వా? అదేది? ఎప్పుడో చెక్కేసింది. నన్ను డ్రీమ్ లోకి పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా. ఏమీ లేదే, ఓ సాంగ్ సింగాను, ఆ హడావిడిలో పడి ఈ గొడవ మర్చిపోయాను. ఏంట్రా అది? ఇదిగో వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి. వీడా? వీడా? వీడు తెలుసేంటే నీకు? ఎవడే వీడు? ఒక దొంగ. దొంగ సరే, ఏ సైజు దొంగ? గజ దొంగ, కొండబిటి దొంగ, జేబు దొంగ? ఉహుం, చిలిపి దొంగ. చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు. పులిహోర, పూతరేకులు, స్నానానికి హాట్ వాటర్, తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్, పెసర పుణుకులు లాంటివి దొంగిలిస్తాడు. అయితే తిండి దొంగ? పని దొంగ కూడా. ఎంఏ చదివాడు, ఎవ్వరి దగ్గర పనిచేయడు. మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? చెల్లెమ్మా నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తింటే తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా అది కాదు, అసలు వెళ్ళాక పక్కింటి పిండిగాని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా, వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ, అమ్మో మా ఆయన వచ్చేసారు. బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, ఆయన కట్లు ఇప్పు తీసే. మీ ఆయన మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయన. ఛీ, పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆర్దానిగా పుట్టి పట్టపగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోర కళని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏయ్, ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టని నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. ఒరే, నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. దొంగ! పట్టుకోండి! పట్టుకోండి! పట్టేస్తున్నాం. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని వదలండి. వదం, సత్యం వదం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక ఈ పట్టండి. మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షలా? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. నిజంగానా? షో! అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 అప్పెడతారా? ఇదిగో, తీసుకో. ఇదిగో. అయ్యో, తొందరగా రారా, దొంగ వెళ్ళిపోతున్నాడు. ఇదిగో, ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను, రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు నాకు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సావురాజు వాయించేస్తాను. అలా గుడ్లప్పకి చూస్తారంటే వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా, సావట్నే, ఓహో, సన్నాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా, ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్ బి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు,
మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తాంలే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పైన తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లేదు. తీరొచ్చింటి తగలయ్యా. నా సైకిల్ క్రాపులు వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందా దొంగని పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదో. బుజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలు అవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళాన్నే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేకు. వస్తున్నా. ఎవరు కావాలండి? ఎవరు మీరు? నీ అమ్మ మొగుడు కూతురు మొగుడిని. నువ్వా అన్నయ్య? అమ్మ నాన్న బాగున్నారా? లేదు, నీలాంటి కూతురు కానీ బాధతో చచ్చిపోయారు. ఏమిటి, నిజమా? ఎంత శుభవార్త. అవును, బామ్మ పెళ్ళైపోయిందా? అయిపోయింది మొన్నే. అయ్యయ్యో, ఎంత పిడుగులాంటి వార్త. ఇంత చిన్న వయసులోనే బామ్మ పెళ్ళైపోయిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే తాట ఒలిచేస్తాను. లోపల పద. ఏయ్, ఆగక్కడ. ఎవర్రా నువ్వు? ఏమండి, వీడెవరో చూడండి, ఇంట్లోకి దూరిపోతున్నాడు. ఎవరో నువ్వు? నువ్వెవడ్రా? మా ఆయన్ని పట్టుకుని ఎవడ్రా నువ్వు అని అడుగుతున్నావా? అసలు నువ్వెవడిరా? ఎవడేరా నువ్వు? ఈ ఇంటికి ఓనర్ రా. అంటే వీడికి మొగుండే. హాయ్ బాబు, తప్పైపోయింది, క్షమించండి బాబు. తప్పు అయిపోయిందా? అసలు ఏం జరిగిందో చెప్పరా బాబు. మందులోకి మంచినీళ్ళు కావాలని అడిగితే సరాసరి బెడ్రూమ్ లో తీసుకెళ్ళింది సార్. తీసుకెళ్ళి లుంగి ఇచ్చింది. ఉందియా? ఇచ్చి లోపలికి వెళ్ళి పాల గ్లాస్ తో వచ్చింది. పాల గ్లాస్ తోనా? వచ్చి నోటికి అందించింది. అందించి పక్కన వచ్చి కూర్చుంది. తర్వాత బుధం మీద చేసింది. ఆ తర్వాత నేను బుధం మీద చేయించాను. ఆ తర్వాత క్లైమాక్స్ ఏమైందో చెప్పు. తర్వాత ఏమైంది? ఏమైందని నన్ను అడిగారా? నీ అబ్బా నువ్వు చెప్పు. తర్వాత బాలకృష్ణ విజయశాంతి స్టైల్లో మేము కూర్చుంటే రామిరెడ్డి లాగా నువ్వు వచ్చావు. అమ్మయ్యా, నా అదృష్టం బాగుండి 2 నిమిషాల ముందు వచ్చి సేవ్ అయిపోయాను. లేకపోతే షేవ్ అయిపోను. లే పద. మిమ్మల్ని ఎక్కడో చూస్తున్నట్టుంది. లేదు పద. అది కాదు, ఎక్కడో 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 చూశాను. ఎక్కడ చూశాను? లేదని చెప్తున్నా. మర్యాదగా చెబుతావా, దండ వేయించుకుని దండం పెట్టించుకుంటావా? ఏంటి దండేసి దండం పెట్టేస్తావా? ఇలాంటి లండా సారీ మాట్లాడావంటే సావు బాజా వాయించేసి సమాధి కట్టేస్తాను. ఏంటే అత్త కూతురా,
ఈ గొట్టంగడు ఎవడు? చెప్పానే లైన్ ఇస్తున్నాను ఇతనే. లైన్ క్లియర్ అయిందా? ఇతనిది అయిపోయింది. వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు. అసలు గొట్టంగడిది అయిపోయిందిగా, ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి? నాకు కావాలి. వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు పెళ్లి చేసుకునేది, కాపురం చేయబోయేది ఇతంతో. వాళ్ళ అంగీకారం నీకెందుకు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిల్ పోసో, గ్యాస్ లీక్ చేసో, మందు కలిపో చంపేస్తారు. అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. సరే, నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను. ఆవేశపడకండి అన్నయ్య గారు, అది మీరనుకున్నంత సులభం కాదు. ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా? ఉంది. మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు. మా అమ్మ చిరంజీవికి పిచ్చ ఫ్యాన్. చురు చురు అని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు. అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడ ఉంటుందని మీ ఉద్దేశం? హౌస్ వైఫ్ కదా, హౌస్ లో ఉంటుంది. దెబ్బతినేసారు చూసారా? ఆవిడిప్పుడు ఆడిట ఆట ఇస్తా కోట బజాओ బ్యాంగ్ బ్యాంగ్ గ్యాంగ్ లీడర్. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి, మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్ లోకి తెస్తా. ఇప్పుడు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి మంగతాయారు గారు పురుషులకు దోవతలు, స్త్రీలకు చీరలు పంచి పెడతారు. ఆగ ఆగ, నిలబడంతే. ఆహా, సాక్షాత్తు చిరంజీవే వచ్చి నిలబడ్డట్లేదు. ఆ ప్రొఫైల్లో చూడు. అది చిరిఫేసు, అది చిరునోసు. ఆహా, ఆ నవ్వు చూడు, డిట్టో చిరంజీవి. మన నీరజే కనుకో ఇవిడి కోడలైతే ఆ కాంబినేషన్ సిల్వర్ జూబ్లీ, రికార్డు బ్రేకో బ్రేకు. నీరజ్ ఎవరు మిస్టర్? మా మేనకోడలు మంగతాయారు గారు. చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది అనుకోండి. ఆహా ఆహా, మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్ అయితే దాని సంఘానికి అది సెక్రటరీ. తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చిరు దగ్గర నుంచి ఫోన్లు. నిజంగానా? అవునండి. రిలీజ్ కాబోయే నా చిరు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నంత ఆత్రంగా ఉందయ్యా పిల్లని చూడాలని. రేపే చూసేద్దరు కానీ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాం. పెళ్లి సరేనయ్యా, పిల్ల అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలిగా. అది అభిరుచి అంటే అది భయపడటం ఎందుకు, నిజం చెప్పేస్తే మంచిది. పెళ్ళంటే మ్యారేజ్, మ్యారేజ్ అంటే వివాహం. కాబట్టి అన్ని విషయాలు చెప్పేయడమే మంచిది. చూడండి మదర్ గారు, మా మరదలు అందాల బొమ్మ, సుగుణాల రాశి. కాకపోతే ఒక్కటే పెద్ద వీక్నెస్. దాందే ఉంది, బి కాంప్లెక్స్ వాడలేకపోయారా? ఆ వీక్నెస్ కాదు అన్నట్టు. మనిషికి ఎన్ని ప్రాణాలు అంటారండి? 5 ప్రాణాలు అంటారు. మా అమ్మాయికి 3 ప్రాణాలు. 3 ప్రాణాలా? అవునండి. మొదటి వీక్నెస్ మైకేల్ జాక్సన్. యా. రెండో వీక్నెస్ సమంతా ఫాక్స్. యా. మూడో వీక్నెస్ ఉషా ఉత్తప్పు. యా. 24 గంటల్లో 24 అవర్స్ వాళ్ళదే ధ్యాస, వాళ్ళదే శ్వాస. అది వీక్నెస్ ఎందుకు అవుతుంది? స్ట్రాంగ్నెస్ అవుతుంది. మా వాడికి ఈడు, నాకు జోడు అవుతుంది. ఆ పిల్ల నా మనవరాలైతే నేను బీడీలు వేసుకోను, చెట్టీలు వేసుకుని డే అండ్ నైట్ సింగింగ్. తప్పకుండా పిల్లని నా మనవడికి ఇచ్చి రండి రండి. అప్పాజీ వస్తున్నా. చిరు, అమ్మా, మా మరద. నమస్కారం. కూర్చోండి. పెళ్లి కూతురుని తీసుకురండి. పెళ్లి చూపులు వెరైటీగా ఉంటుందని పాట టైప్ లో అరేంజ్ చేశాను. పిలవమంటారా? పిలవండి. రెడీ, యాక్షన్.
సింగారంలో షిండిలా పర్ సిస్టర్ నిలేరా ఇంటి దాకా నీరజ భ్రష్టురాల ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా? అయ్యా నాకు ఈ సంబంధం నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నీ నచ్చనే వారికి కావాలి. ఈ పెళ్లి జరగదు. ఓ ఐ సీ, నో ప్రాబ్లం. మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా. ఏమిటి మా అమ్మ నరికేస్తారా? అబ్బా, నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా. ఏం నేర్పించావు? మీ అమ్మని లైన్ లోకి తెస్తా. మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల, సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో గాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం ఇంతేనా? మీ అమ్మ నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్ సోని. మీ కుక్క? కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేనుంటాను. ఒరే, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తుందిరా? అవునా? అయితే పద. ఏమీ లేదు పువ్వుల సావిత్రి గారు, ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. ఆ, నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు, చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి, నేను ఇప్పుడు ఎవరి అండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్నన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా, అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. ఆ. అరుగో వచ్చేసారు. ఆ? అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు! ఏం చేయమంటావు నాయన, పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది, మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు. చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? చెయ్యి. అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఆహా, ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి.
ఒరే, ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంటుగా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ కరెక్ట్, తోసి అమ్మో అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు మీరు అంత మాట అనకూడదు. ఏదో మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అమ్మో అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. ఛీ, ఆ భ్రష్టురాలతోనే. ఏ ఈ భ్రష్టురాలతో మీరు? సరే సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అది షేక్ చేస్తాను. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. ఆ? అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యం లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, టేలెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమ శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభం అంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడపడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రాద్ధాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అటెక్కడ్రా? కొట్టండి సార్. మీ ఇంట్లో దొంగలు పడ్డారట సార్. మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తుకుపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతా? పదా లోపలికి, పదా. హలో, ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులో ట్రాన్స్ఫర్ చేశారా? నాయనోయ్, నక్సలైట్ల చేతుల్లో మాట అయిపోతున్నాను. వరసని ఎన్ని ఘోరాలు జరిగిపోతున్నాయి సార్. నో, ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏనాడి గదో స్టేషన్ మీద బాంబు వేస్తారు. పో, వెళ్ళిపో. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా? అవునుగా, మరి ఇవ్వలేదుగా? ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా, నువ్వు కానీగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ, ఐ విల్ కమ్ బ్యాక్. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమ శివాయ, త్వరగా కానీ. ఆ అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అబ్బో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతుంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడి తింటున్నావా? కోతి చింతకాయలను మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయన కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్ర చింతకాయ అంటావా? అంటే ఏంటట? గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడి చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. నువ్వేది? విషమేది? కత్తేది? రైలేది బాబోయ్? బెల్ట్ బాబేది? నేను చచ్చిపోతా బాబోయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండ పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలు నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా, ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా, దండేసి దండ పెట్టేయమంట. నాకా? దండ? దండవా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంట అంటావేటి? ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. మరి అది? అదే ఇది. మరి ఇది? ఇదే అది. ఇదే అది, అదే ఇది.
అయితే అదే అదే ఇదే హ, అమ్మో దగా మోసం కుట్ర అన్యాయం అన్యాయం నశించాలి నా వెళ్ళి అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ సీతగా పెళ్లి కొట్టుకోవట్లేదు, ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతిలోంచి వాకౌట్ చేస్తున్నాను. రానే సింతకాయ ఆగక్కడ, పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ సింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా నిలబడతావా? నిలబడతా. అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా సింతకాయ దేనికి? రాజకీయ నాయుండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది, విజయశాంతిలా రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని సింతకాయలాగా గంతులేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పమను, ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. నిజమా? క్యాసెట్ ఏది? FIR తో పాటు స్టేషన్ లో ఉంది. ఆ? మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది సింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా సింతకాయ? ఒప్పేసుకుంటాను. ఆ? మరి వెళ్ళి కూర్చో పిల్ల సింతకాయ. కాలిపట్లు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్నం. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? శోభనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అమ్మో అయ్యో ఇదే సంభావన రా బాబు. అమ్మో చంపేస్తున్నారు. అమ్మో అది. ఎక్కండి. అయ్యో అయ్యో చంపేయండి బాబు. నన్ను కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. రేయ్, వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. అయ్యో ఈ ఇనప ఏనుగాడు గనక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. లాకెళ్ళండి.